హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 1. చెన్నై సిటీలోనే ఎత్తైన భవనం అది. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న బిల్డింగ్ 40 అంతస్తుల పైమాటే. ఆ అద్దాల భవనానికి అధిపతి మిస్టర్ శౌర్య. చిన్న వయసులోనే స్టార్టప్ మొదలుపెట్టి 4 సంవత్సరాల్లోనే టాప్ మోస్ట్ ఇండియన్ కంపెనీస్లో ఒకదానిగా మార్చాడు. ఎప్పటిలాగే ఇంటి నుండి ఆఫీస్కి వచ్చి తన ఛాంబర్లో పని మొదలుపెట్టాడు శౌర్య. తన అసిస్టెంట్ రాజ్ ఆ రోజు అతని యొక్క స్కెడ్యూల్ చదివి వింటూ మధ్యలో టేబుల్ పై ఉన్న సమీర ఫోటో చూశాడు. ఆ ఫోటోని 2 చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ రాజ్ వైపు ఆపమన్నట్టు చేయి చూపించి, ఈరోజు అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసే అని అన్నాడు. ఎందుకు అర్థం కాక రాజ్ తెల్ల మొహం వేసి చూస్తూ, ఎందుకు సార్ అని అన్నాడు. రాజ్ వైపు సీరియస్ లుక్ ఇచ్చి ఫోటో వదిలి కుడి చేత్తో ఎడమ వైపున్న గుండెపై సవరించుకుంటూ, గుండె నొప్పి భగవాన్ అని అనేసరికి రాజ్కి విషయం అర్థమై, కాల్ చేయమంటారా సార్ అని అడిగాడు రాజ్ వినయంగా. దాని అర్థం అదేగా అని అంటూ సమీర ఫోటో అక్కడే వదిలేసి ఆఫీస్కి కనెక్టెడ్ రూమ్ అయిన బెడ్రూమ్లోకి వెళ్ళాడు. రాజ్ సమీరకి ఫోన్ చేశాడు. చెన్నైలోనే పేరు మోసిన కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తోంది సమీర. ఎప్పటిలానే హాస్పిటల్కి రాగానే కాల్ వస్తుంటే ఆన్సర్ చేసి, చెప్పు రాజ్ అని అంది. మేడం, సౌరీ సార్కి గుండె నొప్పి చాలా విపరీతంగా వస్తుంది అని తన నటన ప్రతిభను బయట పెట్టగానే సమీర కంగారు పడుతూ, డోంట్ ప్యానిక్ రాజ్, నేను వస్తున్నా, నువ్వు అంబులెన్స్కి కాల్ చేయి, లేదంటే తన కార్లో హాస్పిటల్కి తీసుకునిరా అని ఆందోళనగా చెప్తూ ఉంటే, మీరు వచ్చే వరకు సార్ ఎక్కడికి రానంటున్నారు మేడం, మీరు వీలైనంత త్వరగా రండి అని చెప్పాడు నటనలో ఏమాత్రం తగ్గకుండా. గాడ్, ఈ మనిషి ఎప్పుడు ఇంతే, చెప్పిన పని చేయడు, తనకి నచ్చినట్టే జరగాలి అంటాడు అని అనుకుంటూ, నేను వస్తున్నా, 10 నిమిషాల్లో అక్కడుంటా అని చెప్పి కాల్ కట్ చేసి తన కార్లో స్టార్ట్ అయ్యింది శౌర్య కంపెనీకి. ఆగమేఘాలపై దూసుకువచ్చి చెప్పిన సమయం కంటే 2 నిమిషాల ముందే శౌర్య కంపెనీ ముందు కార్ ఆపింది సమీర. అన్నిటికంటే ఎత్తులో ఉన్న శౌర్య ఫ్లోర్కి వెళ్ళింది. ఎలివేటర్లో కూడా శౌర్యకి ఏమైందో అని చెమటలు పడుతూ ఉంటే తుడుచుకుంటూ అతనికి ఏం కాకూడదు అని దేవుణ్ణి కోరుకుంటూ ఫైనల్గా శౌర్య ఉండే ఫ్లోర్కి చేరుకుంది. సమీరని చూసి కంగారు నటించాడు రాజ్. ఎక్కడ మీ సార్ అని అడిగింది సమీర. రాజ్ శౌర్య ఛాంబర్లో డోర్ ఓపెన్ చేయగానే తానే లోపలికి వెళ్ళింది. అక్కడంతా కలియ చూసి, ఎవరూ లేరు కదా అని అడిగింది. రాజు ఒకవైపుకు చూపిస్తూ, ఆ రూమ్లో ఉన్నారు మేడం అని చెప్పేసరికి కంగారుగా వెళ్ళింది సమీర. లోపల ఏం జరుగుతుందో ముందే తెలిసి బయట ఆగిపోయాడు రాజ్. సమీర లోపలికి వెళ్ళగానే 2 డోర్లు క్లోజ్ చేసి స్టాఫ్ దగ్గరకు వెళ్ళాడు, ఎప్పటిలా తన కర్తవ్యాలను నిర్వర్తించడానికి. సమీర డోర్ ఓపెన్ చేసుకుని వచ్చేసరికి బెడ్పై అడ్డంగా దొర్లుతూ, గాడ్ సేవ్ మీ ప్లీజ్, ఐ కాంట్ బేర్ ఇట్ అని అంటూ మరోవైపు నుండి సమీర రాకను గమనిస్తున్నాడు శౌర్య. అంత సీరియస్గా మాట్లాడేసరికి సమీరకి కాళ్ళు చేతులు ఆడట్లేదు. హాస్పిటల్కి రాను అన్నారంట కదా, ఎందుకు అని అడుగుతూ శౌర్య దగ్గరికి వెళ్ళేసరికి ఒక్క ఉదుటిన సమీర నడుమును చుట్టుకొని బెడ్పై పడుకోబెట్టాడు శౌర్య. ఊహించని హఠాత్ పరిణామానికి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న సమీర మీద పడుకొని, 1 మంత్ అవుతుంది నేను రెండోసారి మొదటిసారి చూసి, రమ్మంటే పోజ్ కొడుతున్నావేంటి అని అడుగుతూ కళ్ళలోకి చూశాడు. ఇదంతా కావాలని చేశాడు అని అర్థమవడానికి ఎక్కువ సమయం పట్టలేదు సమీరకి. నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది ఇప్పటి వరకు జరిగిందంతా గుర్తు చేసుకొని. నాకేం 70 ఏళ్ళు లేవు, అప్పుడే హార్ట్ అటాక్లు వచ్చి పోవడానికి అని అంటూ నడుము మీద ఉన్న తన చేతిని నొక్కగానే అని అంటూ కళ్ళు మూసుకొని తెరిచి, అంటే ఇదంతా కావాలనే చేశావా అని అడిగింది కోపంగా. నీకోసం తప్పలేదు అని అంటూ మెడ కింద ముద్దు పెట్టబోతే దూరంగా నెట్టింది సమీర. శౌర్య తేరుకొని చూసేలోపే బెడ్ దిగి శారీ సరి చేసుకుంటూ, ముట్టుకుంటే చేతులు విరిచేస్తా, మైండ్ ఇట్ అని అంటూ డోర్ వరకు వెళ్ళిన తనని అసహనంగా చూసి ఫాస్ట్గా 4 అడుగుల్లో చేరుకొని డోర్ హ్యాండిల్ పట్టుకోబోతున్న సమీర హ్యాండ్ని పట్టుకొని తిప్పి అదే గోడకి లాక్ చేసి, చంపుతా, ఇంకోసారి నా నుండి పారిపోయే ప్రయత్నం చేశావట్టే అని అంటూ అప్పటికే కోపంగా చూస్తున్న ఆమె కళ్ళను పట్టించుకోకుండా తన పై పెదవులపై డీప్ కిస్ చేశాడు శౌర్య. ఆ తాకిడికి తట్టుకోలేక గట్టిగా శౌర్య షర్ట్ కాలర్ పట్టుకుంది సమీర. నిమిషాలు గడిచే కొద్దీ శౌర్య కిస్లో డీప్నెస్ పెరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని తీయగా మూలగడం స్టార్ట్ చేసింది సమీర.
మరో 10 నిమిషాలకు తనని వదిలి ఎర్రగా మారిన తన పెదవులను చూస్తూ, మర్చిపోయావా నన్ను అని అడిగాడు గట్టిగా ఊపిరి తీసుకుంటూ. ఏం మాట్లాడకుండా ఊపిరి ఎగపీలుస్తున్న తనని చూసి మెడ కిందకు హకీస్ ఇవ్వగానే మొగ్గలా ముడుచుకుపోయింది సమీర. చెప్పు అని అడిగాడు మళ్ళీ. నువ్వేగా నేను వద్దని పంపేశావు అని అడిగింది శౌర్య హికీస్ చేసిన చోటుని చూసుకొని. నేను పంపేస్తే నీ ప్రేమ ఏమైపోయిందే అని అడుగుతూ సమీరని ఎత్తుకొని బెడ్పై వేశాడు శౌర్య. పెళ్ళి నీకు నాకు రేపే అని చెప్పాడు. వాట్ అని అడుగుతూ కనుబొమ్మలు ముడివేసింది సమీర. నీకు అర్థమైందని నాకు తెలుసు కానీ ఓవర్ రియాక్ట్ అవ్వకు అని అంటూ సమీరను వెనక్కి తోసి తనపై నీస్ పైన కూర్చొని షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తున్నాడు శౌర్య. శౌర్య చేస్తున్న పని తెలిసొచ్చి కంగారుగా పైకి లేవడానికి ప్రయత్నిస్తూ, శౌర్య ఏం చేస్తున్నావు వదులు అని నెడుతూ ఉంటే, నీకు తెలుస్తుంది కదా నేనేం చేస్తున్నానో, గప్చుప్గా ఉండు అని అంటూ సమీర 2 చేతులను గట్టిగా పట్టుకొని బెడ్కి పిన్ చేశాడు శౌర్య. శౌర్య సెన్స్ లేదా ఇలా ఛీ అని లేచి చిరాకును నటిస్తుంది సమీర. అప్పటికే నడుముపై ఉంచిన చేతిని నొక్కగానే తమకంతో కళ్ళు మూసుకుంది సమీర. పెళ్ళి ఫిక్స్ చేసుకున్నావు కదా లక్ష్మణ్ గాడితో, నన్నెలా మర్చిపోయావే అని అడుగుతూ ముందు కొంగి హార్డ్గా కిస్ చేశాడు శౌర్య. ఆ విషయం శౌర్యకి ఎలా తెలిసిందో అర్థం కాక విస్తుపోయి చూస్తోంది సమీర. శౌర్య కిస్ బ్రేక్ ఇచ్చి మాట్లాడు అని అన్నాడు. నీకెలా తెలుసు అని అడిగింది అమాయకంగా. నిన్న ఆ రోజు కోపంతో వదిలేశానే, కానీ ప్రేమ పోలేదు ఇక్కడి నుండి అని అంటూ హార్ట్పై చూపించాడు. శౌర్య హార్ట్పై చూస్తూ, తెలిసింది కదా నాకు మ్యాచ్ ఫిక్స్ అయినట్టు, వదిలే ఇంకా అని అంటూ పైకి లేచింది. మీద పడుకున్న శౌర్యని పక్కన పడుకోబెట్టి. ఆపలేదు శౌర్య తనని. సమీర లేచి కూర్చొని పూర్తిగా చెరిగిన చీరను సరిచేసుకుంటూ హెయిర్ సెట్ చేసుకుంది. అప్పటికి భుజంపై పెట్టిన పిన్ తీసేశాడు శౌర్య. అతని వైపు చిరుకోపంగా చూస్తూ, లోకు అయిపోయాను కదా నీకు, అందుకే కదా నీ మరదలు చెప్పిన మాటలు విని వదిలేసావు నన్ను అని అడిగింది. గొంతుల బాధ స్పష్టంగా వినిపిస్తుంది శౌర్యకి. నడుంపై నుండి చేతులను ముఖం మీదకి తీసుకొచ్చి, నీకు తెలుసు అమ్మంటే నాకు చాలా ఇష్టమని అని చెప్పాడు బుగ్గపై చేయేసి నిమురుతూ. ఆవిడికి నేనంటే ఇష్టం లేదు, అంత మాత్రాన ఆవిడ ప్రాణం తీయాలని నేనెందుకు అనుకుంటాను శౌర్య, ఆ మాత్రం నమ్మకం లేదా మన 3 ఏళ్ల ప్రేమ మీద అని అడిగింది జీరపోయిన గొంతుతో. ఆవేశపడ్డాను, కానీ నిజం తెలుసుకున్నాను. తర్వాత నీకోసం యూకే వచ్చాను. నీకోసం ఎంతలా తప్పించి వెతికానో నాకే తెలుసు, కానీ నీ జాడ దొరకలేదు. తర్వాతే తెలిసింది నువ్వున్నది జర్మనీలోని. వద్దామనుకునేలోగా అమ్మ మాట రాక ఆగిపోయాడు శౌర్య. కంప్లీట్ చెయ్యి టెన్షన్గా అడిగింది సమీర. అమ్మ మరణం నుంచి బయటపడలేకపోయాను చాలా కాలం అని చెప్పి తన కంటి తడిని రెప్పల చాటునే అదిమి పెట్టాడు శౌర్య. బాధపడుతున్న శౌర్యని దగ్గరికి తీసుకుంది సమీర. ఎలా జరిగింది తను కూడా బాధపడుతూ అడిగింది. హార్ట్ స్ట్రోక్ అని ఆగి తన కళ్ళలోకి చూసి, ఈసారి నిజం అని చెప్పాడు. నువ్వు లేవా అని అడిగింది. ఎలాగైనా బ్రతికించుకోగలడు అనే నమ్మకంతో అడిగింది. లేను, నీకోసం యూకేలో ఉన్నాను అని చెప్పి తనని వదిలి బెడ్ హెడ్ బోర్డ్కి ఆనుకొని కూర్చున్నాడు. ఇంతలో సమీర కళ్ళ నుండి నీళ్లు మళ్ళీ దగ్గరకు జరిగి, ఎందుకే ఏడుస్తున్నావు అని అడిగాడు. నా వల్లే కదా అని ఎమోషనల్ అయింది సమీర. నీ వల్ల ఎందుకు అవుతుంది, నువ్వేమైనా రమ్మన్నావా నన్ను నీ వెనక, నాదే తప్పు అని చెప్పి చిన్నపిల్లల ఏడుస్తున్న సమీర కన్నీళ్లు తుడిచి, నాకంటూ ఉన్నది నువ్వే సమీర, వదిలేయకే నన్ను, ఉండలేను నువ్వు లేకుండా అని చెప్పాడు చాలా బాధగా. వెంటనే ఏడవడం ఆపేసి, ఇది జరగదు శౌర్య, డాడీకి మాటిచ్చా లక్ష్మణ్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి పైకి లేచింది. ఎందుకు అక్కడ ఉండడం కరెక్ట్గా అనిపించలేదు సమీరకి. వెళ్తున్న తన హ్యాండ్ పట్టుకొని ఆపి ఒక్కసారిగా మీదకి లాక్కున్నాడు. శౌర్య ప్లీజ్ అని అంటున్న తన మాటలను పట్టించుకోకుండా పెదవులపై డీప్ ఫ్రెంచ్ కిస్ ఇస్తూ మధ్య మధ్యలో కిస్ బ్రేక్ ఇచ్చి, ప్రాణం తీస్తా వాడు నీ పక్కన కనబడితే, ఐ హేట్ హిమ్, అండ్ మీ డాడీ ఏమంత ఉత్తముడు కాదు, నువ్వు మాట ఇవ్వడానికి అది దాటనడానికి, మీ అమ్మ పోయాక రోజుకొక దాంతో తిరుగుతున్నాడు అని చెప్పి మళ్ళీ మళ్ళీ కిస్ చేస్తూ ఉంటే తమకంతో కళ్ళు మూసుకుంది. కానీ శౌర్య చెప్పిన మాటలను చెవికెక్కించుకోలేదు. శౌర్య చుట్టూ చేతులు బిగించి, తప్పేమోరా అని అంది. నీకు కాబోయే మొగుడు నేను, తప్పెందుకు అవుతుంది, నన్ను కాదని ఎవ్వరూ నీ పక్క నిలబడి నీ చేయందుకోలేరు అని చెప్పాడు హస్కీ వాయిస్తో. వాయిస్ హస్కీగా వచ్చినప్పటికీ మాట సీరియస్గా అనిపించింది. నేను వెళ్ళి డాడ్తో మాట్లాడతానులే, ముందు వదిలి నన్ను అని అడిగింది. ఏంటి వదిలేది, నువ్వెక్కడికి వెళ్ళావు, నాతోనే ఉంటావు, సరిగ్గా 9 నెలలు, గది కూడా దాటనివ్వను, నాకు ఒక బేబీని ఇచ్చేసి పో ఎక్కడికి పోతావు అని చెప్పి సమీరాని బెడ్పై పడుకోబెట్టి తనపై శౌర్య పడుకున్నాడు. శౌర్య ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, తొందరపడుతున్నావు అనిపిస్తుంది అని చెప్పింది.
చేస్తున్న పని కరెక్ట్ అనిపించక. ఇప్పటికే లేట్ చేశా అని అంటూ సమీర పైపెదవులపై యుద్ధానికి తెరతీశాడు శౌర్య. ముందు గింజుకున్న తర్వాత అతడి స్పర్శకి చేరువై హద్దులను మర్చిపోయింది సమీర కూడా. 10 నిమిషాల తర్వాత తనని వదిలి సమీర పక్కన పడుకొని, నిజమే, నువ్వనేది కూడా కరెక్టే, ఇంతకాలం వెయిట్ చేశాను, ఇంకొక 24 గంటలు వెయిట్ చేస్తే నువ్వు అఫీషియల్గా నా సొంతం అయిపోతావు, తొందరపడడం ఎందుకు అని అంటూనే సమీరని మీదకి లాక్కొని పడుకో అని అన్నాడు శౌర్య. లేట్గా ఆలోచించిన తనని తాను కంట్రోల్ చేసుకున్న శౌర్య అంటే నచ్చేశాడు సమీరకి. అతని ఎదపై తల పెట్టుకొని కళ్ళెత్తి పైకి చూస్తూ, నీతో చాలా చెప్పాలి శౌర్య అని అంది. ఇప్పుడు కాదు, సాయంత్రం మాట్లాడుకుందాం, పడుకో అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు శౌర్య. అతను చుట్టుకున్న చేతులతో శౌర్య నడుంపై గిల్లింది సమీర. ఒసే రాక్షసి, ఇలా గిల్లే అలవాటు నీకు ఇంకా పోలేదా అని అడిగాడు పౌరుషంగా. మరి లేకపోతే ఏంటి శౌర్య, టైం ఎంతో చూడు, 11 దాటింది, పట్టపగలు నిద్ర ఏంటి, అప్పటికి నువ్వేదో నైట్ అవుట్లు చేసినట్టు అని కోప్పడింది సమీర. నైట్ అవుట్లు స్పెషల్గా చేయనవసరం లేదే, రోజు నీ ఆలోచనలో నాకు నిద్ర ఎక్కడ పడుతుంది అని అడుగుతూ తన చేతికి చక్కగా అందుతున్న సమీర నడుము మడతల్లో చేయి ఉంచి కడుపులో తల దాచుకొని పడుకొని, ఇప్పుడు చెప్పు, ఏంటి మాట్లాడాలన్నావు అని అడిగాడు. నువ్వు మర్చిపోయావనుకుంటా, నాకు లక్ష్మణ్తో పెళ్లి ఫిక్స్ చేశారు డాడ్ అని చెప్పింది. ప్రాణం తీస్తా వాణ్ణి నిన్ను, ఏ నేను సరిపోనా నీ బాబుకు అల్లుడిగా అని అడిగాడు కోపంగా. నమ్మకం ఉంటే ఎందుకు సరిపో బాబు, కానీ తమరికి ఎప్పుడు ప్రేమ పుట్టుకొస్తుందో ఎప్పుడు కోపం తనుకొస్తుందో తెలియదు కదా, అందుకే అని అంటుంటే సమీర ఫేస్ హోల్డ్ చేసి పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకొని వదిలి, అందుకే అని అడిగాడు కంటిన్యూ చేయమన్నట్లుగా. పెదవి మీద బ్లడ్ రావడం చూసి శౌర్యని 2 కొట్టి, ఇదేం రాక్షసానందం నీకు అని అడిగింది కోపంగా. ఎప్పుడు ఉండేదేలే కానీ ఏంటో అంటున్నావు, మధ్యలో ఆపేశావు అని గుర్తు చేశాడు. నేనెక్కడ ఆపేశాను, నువ్వే ఆపేసేలా చేశావు అని అంటూ మళ్ళీ శౌర్య భుజం మీద గిచ్చే ప్రయత్నం చేస్తే తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నడుము మడతల్లో పిన్ చేశాడు శౌర్య. దెబ్బకి సర్రున లేచి కూర్చుంది సమీర. అయ్యిందా, నన్ను కెలిగితే ఇలానే ఉంటుంది అని చెప్పి ఏడుపు ముఖం పెట్టిన సమీరని అలా చూడలేక మళ్ళీ దగ్గరికి తీసుకొని గిల్లిన చోట కందిపోయి ఉంటే అక్కడ ముద్దు పెట్టాడు తడి పెదవులతో. కోపమంతా పోయింది ఒక్కసారిగా. ఈలోపు ఫోన్ రింగ్ అయితే ఎవరో చూడకుండానే కాల్ కట్ చేశాడు శౌర్య. ఎవరో చూడొచ్చు కదా అని అడిగింది సమీర, తన నడుముని తీయగా మీటుతున్న శౌర్య కదలికలకి అడ్డు చెప్పకుండా. ఇప్పుడు ఎవరైనా ఐ డోంట్ కేర్ అని అంటూ నడుము పైకి ట్రావెల్ చేస్తున్నాడు రతి మన్మధుడిలా. అతడి స్పర్శకి దాసోహమైన సమీర అతడి తలలో వేళ్లు చొప్పించి నెమ్మదిగా సవరిస్తుంది. జాను చేసినా కేర్ చేయవా అని అడిగింది కావాలని. తను ఇప్పుడెందుకు చేస్తుందే, కాలేజ్లో ఉంటుంది అని చెప్పాడు శౌర్య. నేను ఈ టైంకి హాస్పిటల్లో ఉండాలి, నీ దగ్గర లేనా, అలానే తను కూడా ఏదైనా అవసరం ఉండి చేస్తుందేమో అని గుర్తు చేసింది. ఈలోపు 3వ సారి కూడా రింగ్ అవుతూ ఉంటే ఫోన్ అందుకొని స్క్రీన్ చూశాడు. నిజంగానే జాను చేస్తూ ఉండడంతో సమీర వైపు చూసి, ఏం నోరే బాబు, కలవరించావో లేదో చేసేసింది అని చెప్పి ఆన్సర్ చేశాడు. చెప్పురా అని అన్నాడు. సరిగ్గా సమీర పక్కన పడుకొని తనపై కాలు వేసి, ఎక్కడున్నావన్నయ్యా చాలా బుద్ధిగా అడిగింది జాను. మీ వదిన పక్కనున్నాను అని అంటూ సమీరకి కన్ను కొట్టాడు శౌర్య. ఎవరు, ఆద్యనా అని అడిగింది. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి లేకపోయినా ఆ పేరు వినగానే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయి సమీరకి. తనపై ఉన్న శౌర్య కాలుని తీసి బెడ్ పై నుంచి లేచి చెరిగిన పైటను సరి చేసుకొని డోర్ వైపు వెళ్ళింది. డోర్ ఓపెన్లో లేదు, ఎవరో బయట నుండి లాక్ చేశారని అర్థమై బాల్కనీ వైపు వెళ్ళింది సమీర. తన పెయిన్ అర్థమయ్యి, ఐ విల్ కాల్ యూ బ్యాక్ జాను అని చెప్పి జాను చెప్తున్నది వినకుండానే కాల్ కట్ చేసి సమీర వైపు వెళ్ళాడు శౌర్య. అసలు శౌర్య సమీర ఎందుకు దూరమయ్యారు, ఆ ఆద్య ఎవరు, సమీరతో పెళ్లికి శౌర్య తల్లి ఎందుకు ఇష్టపడలేదు, శౌర్యని అల్లుడిగా సమీర తండ్రి ఎందుకు ఇష్టపడటం లేదో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలాగే ఈ ఎపిసోడ్పై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.